ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. సమయంలో కూడి వచ్చినటువంటి ఈ స్థానిక సంఘ విశ్వాసులకు, అలాగే సంఘ పెద్దలకు, అలాగే తదుపరి మాతో పాటు వచ్చినటువంటి తోటి దైవ సేవకులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు నా యొక్క జీవిత సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. నా పేరు నిమ్మక విశ్వనాథ్. జాతాపు తెగకు నేను చెందినటువంటి వ్యక్తిని. అయితే పార్వతీపురం మన్యంలో సీతంపేట అనే ఒక చిన్న మండలంలో పరిధిలో ఉన్నటువంటి ఒక చిన్న స్వల్పమైనటువంటి గ్రామము పెద్దకంబ అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. మా ఊరు చాలా చిన్నది, అంటే ఒక 15 కుటుంబాలు కలిగినటువంటి ఒక చిన్న గ్రామం మా ఊరు. చాలా అడవుల ప్రాంతాల్లో మా ఊరు ఉంటుంది. ఏ విధమైనటువంటి సౌకర్యాలు మా గ్రామానికి లేనప్పటికీ కూడా ఆ మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు యేసుక్రీస్తు యొక్క ప్రభు యొద్దకు నేను ఎలా వచ్చాను అనేది మీ ముందు కొద్ది నిమిషాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మా ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి గ్రామ పూజారి అనే కుటుంబం ఉంటుంది. ఈ 15 కుటుంబాలు కలిగినటువంటి మా చిన్న గ్రామమైనటువంటి మా పెద్దకంబ గ్రామంలో మేము గ్రామ పూజారిగా మా నాన్నగారు చేస్తుండేవారు. అయితే ఆ గ్రామ పూజారిగా చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి కుటుంబంలోంచి నేను వచ్చినటువంటి వాడిని. విగ్రహారాధన అనేసరికి మీ సిటీ ప్రాంతాల్లో ఎలా చేస్తారో మాకైతే తెలియదు, కానీ మేము చాలా నిష్టగా ఉంటాం. విగ్రహారాధనలో అంత నిష్ట కలిగినటువంటి కుటుంబం మాది. మా గ్రామంలో మాకు జన్యమాన్యం అని 2 ఎకరాలు పొలాలు గ్రామస్తులు ఇచ్చారు, కొన్ని తోటలు ఇచ్చారు. గ్రామాన్ని చూసుకుంటారు కాబట్టి, గ్రామ పూజారులు కాబట్టి. అయితే నా జీవితంలో 16-17 సంవత్సరాల వయసులో నా యవ్వన కాలం అంతా అనేకమైనటువంటి వ్యసనాలకి నేను అయిపోయాను కూడా. అంటే నాకు తెలియని హ్యాబిట్స్ లేవు. అవన్నీ చెప్పుకుంటే కొన్నిసార్లు నాకే ఎందుకో సిగ్గేస్తూ ఉంటుంది. అయితే చాలా హ్యాబిట్స్ కలిగినటువంటి వాడిని. ఇప్పుడు ఉన్నటువంటి హ్యాబిట్స్తో ఉన్న వారికి కూడా ఆ పేర్లు తెలియవు, కానీ నాకు అన్ని పేర్లు తెలుసు. నేను చేసే ప్రతి హ్యాబిట్ కూడా, అది గుట్కా కానీ, కైని కానీ, పాన్పరాగ్ కానీ, ఇంకా రకరకాలుగా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాబిట్ చేస్తూ నాకొకటే చిన్నప్పటి నుంచి పాటలు పాడటం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అలాగని నేను ప్రభువుకి తెలుసుకోకుండా ముందు సినిమా పాటలు ఎక్కువగా పాడేవాడిని. సినిమా పాటలు ఎక్కువగా పాడుతున్నప్పుడు ఆర్కెస్ట్రా, శివరంజని ఆర్కెస్ట్రా అని మ్యూజికల్ బ్యాండ్ పార్టీ అని మా ప్రాంతంలో టెక్కలి, పలాస, సోంపేటలో ఉన్నప్పుడు అక్కడ ఆ సోంపేటలో ఆర్కెస్ట్రా ఉంది, శివరంజని ఆర్కెస్ట్రా మ్యూజికల్ బ్యాండ్ పార్టీ. వాళ్ళు ఒక చోట నేను పాడడం చూసి వాళ్ళు నన్ను ఆ బ్యాండ్లో చేర్చుకున్నారు. ఇదేదో మంచి బేస్ ఉంది, మంచి వాయిస్ ఉంది, బాగా పాడుతున్నాడని చెప్పి పాలకొండ బ్యాండ్ పార్టీలో ఉన్న నేను శివరంజని ఆర్కెస్ట్రా బ్యాండ్ పార్టీకి వెళ్ళిపోయాను. అంటే నా 17-18 సంవత్సరాల వయసులో. అయితే డబ్బులు అయితే బాగానే వస్తున్నాయి, కానీ నా జీవితం అంతా ఆ డబ్బులు ఇంటికి తెచ్చే పరిస్థితి కాదు. ఒక 2-3 వేల రూపాయలు ఒక ప్రోగ్రామ్కి వెళ్తే వస్తే కానీ అవి మధ్యలో అయిపోయేది. 4 ఫ్రెండ్స్ కూడుకునేవారు. డబ్బులంతా వేస్ట్ అయ్యి ఇంట్లో సరైనటువంటి విధానంగా నా స్థితి లేదు. మా అమ్మలు అడిగేవారు, ఎక్కడికి వెళ్ళేవని అడిగితే
ఏదో చెప్పేవాడిని. చాలామంది చెప్పేసేవారు పాటలకు వెళ్ళాడు అని, డబ్బులు ఏం చేసేవాడిని, డబ్బులు తేలేదనేవాడిని. ఇలాగ ఒక రోజు యేసుక్రీస్తు గురించి పక్క గ్రామంలోంచి సౌర ప్రాంతంలోంచి మరికొంతమంది స్త్రీలు, కొంతమంది సేవకులు వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేను బాగా తాగేసి మా ఊర్లో, మా చిన్న ఊర్లో నేనే ఆ రోజుల్లో మా ఊర్లో ఒక 15 మంది యవనస్తులు ఉంటాం. 15 మంది యవనస్తులకి నేను ఒక లీడర్. నేను ఏది చెప్తే వాళ్ళు అది చేయాలా, ఏం చేయమన్నా వాళ్ళు అది చేయాలా. వాళ్ళు సువార్తకి వచ్చినప్పుడు మా ఇంటి ముందులే సువార్త ప్రకటిస్తూ ఉంటే మా నాన్నగారు గ్రామ పూజారి. ఇక్కడ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటే, ఏదో వేరే దేవుళ్ళ గురించి చెప్తూ ఉంటే, మీరు అలాగా ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు మీరు ఏం చేస్తున్నారు, వారిని తరవండి, వారిని కొట్టండి అని రెచ్చగొట్టినప్పుడు కుర్రోళ్ళందరూ బాగా తాగి వాళ్ళు వచ్చినప్పుడు అన్న ఏం చేద్దామనంటే, వాళ్ళకి సౌర బైబిల్ అని చాలా పెద్ద ఎత్తు కలిగిన బైబిల్ ఉంటాయి. ఇంచుమించుగా అవి ఒక 4-5 కేజీల బరువు ఉంటుంది. అది అంత బైబిల్ ఉంటుంది, సౌర బైబిల్. వాళ్ళు తల మీద వేసుకుని వచ్చేవాళ్ళు. ఇంకా కుర్రోళ్ళకి రెచ్చగొట్టేసరికి వాళ్ళందరూ వాళ్ళని కర్రలొట్టుకొని వారికి ఆ బైబిల్ పారేసి తరిమేస్తారు. ఇలాగ చేస్తూ చేస్తూ నా జీవితంలో నాకు వేట అంటే చాలా ఇష్టం. నేను వేటలకు వెళ్ళినప్పుడు నాకు తుపాకీ ఉండేది. వేటలకు వెళ్ళేటప్పుడు ఇలాగే డ్రింక్ చేసి ఆ అడవుల్లో ఒక గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చినప్పుడు నేను ఒక అతనికి తుపాకీతో, అంటే చదువుతున్న రోజులు అవి కాబట్టి చదువుకి ఏదో ఒక అక్షరం తప్పు వచ్చినప్పుడు ఆయన సరస్వతిని తిట్టావు అన్న ఉద్దేశంతో, సరస్వతి దేవిని అవమానపరిచావు అనే ఉద్దేశంతో, నాకు చదువు రాకపోయినంత మాత్రాన నువ్వు ఆమెను తిడతావా అన్నటువంటి ఉద్దేశంతో అతన్ని ఆ తుపాకీ కాలుతో ఆయన కిందుంటే నేను పైనుంచి ఇలాంటి కనుబొమ్మ మీద కొడితే ఈ కనుబొమ్మ ఏమో ఏలాడిపోయింది. అది పెద్ద కేసు అయిపోయింది. ఇలాంటివి పనికి మాలినటువంటి నా జీవితంలో ఇలాంటి ఎన్నెన్నో పంచాయతీలు పెట్టడం, కోర్టులకు వెళ్ళడం, ఇలాంటి పనికి మాలిని అంటే మా నాన్న మా కుటుంబానికి చాలా దూరంగా వీడు ఉండాలన్నటువంటి ఆ విరక్తిలోకి నేను నా జీవితం, నా కుటుంబంలో, నా తల్లిదండ్రుల మధ్య నేను కొనసాగించాను. అయితే ఒక్కొక్కప్పుడు 2001లో యేసుక్రీస్తుని గురించి మా మామయ్య గారు సుబ్బారావు అన్నటువంటి మా మామయ్య గారు, ఆయన యేసుక్రీస్తుకి 1995 సంవత్సరంలో నమ్ముకున్నారు. 1995 సంవత్సరంలో నమ్ముకున్నప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఉండి కాలేజ్ చేస్తూ ఉండేవాడిని. కాలేజ్ చేస్తూ ఉన్నప్పుడు మా మామయ్య గారేమో యేసుక్రీస్తు పత్రిక ఇచ్చి, యేసుక్రీస్తుని గురించి నువ్వు నమ్ముకోవాలి, యేసుక్రీస్తు పత్రిక చదువు అని ఇచ్చినప్పుడు మా మామయ్యకి నేను అన్నాను, మేము చూస్తే గ్రామ దేవతలను ఆశ్రయించే కుటుంబము, మా నాన్నగారు పూజారి, నన్ను చదువుకోమని పంపించాడు మీ ఇంటికి, అలాగని చెప్పి నువ్వేమో దేవుడి దగ్గర నమ్ముకోమని చెప్పి చదువు భంగం చేస్తూ దేవుని దగ్గర కలిపిస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, నేను ఇక్కడ ఉండను, నేను మా నాన్నగారి ఇంటి దగ్గరికి నేను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు మా మాయ అన్నాడు, మీ నాన్నగారు చేర్చుకోపోయినా పర్వాలేదు కానీ నా ఇంట్లో నువ్వు ఉండాలి, నువ్వు మారాలి, నువ్వు యేసుక్రీస్తు పత్రిక చదువు ఒకసారి, నువ్వు కూర్చో, బైబిల్ చదువు అన్నాడు. నేను చదవనని చెప్పాను, నేను అసలు నమ్ముకోనని చెప్పాను. మా నాన్నగారు వెళ్ళేసేస్తారన్నాను, నాకు ఏమి ఇవ్వరన్నాను, ఏమి లేనివాడిని అయిపోతానన్నా కూడా మా మాయ హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన దాన్ని బట్టి నేను నమ్ముకోవడం కాదు కానీ, అయితే ఒకనొకప్పుడు నేను నా గ్రామానికి దూరం అయిపోతానేమనే భయంతో ఏదేమైనా సరే ఒకరోజు రాత్రి పడుకున్నప్పుడు ఒక వాక్యం నాకు తెలియదు. వాక్యం నాకు తెలియనప్పుడు ఆ వాక్యం నాకు కలలోకి వచ్చి, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా యందు ఎవడు నిలిచిండునో వాని యందు నేను నిలిచి ఉంటాను అన్నటువంటి మాట, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నటువంటి మాట నాకెందుకు ఆ మాట వినిపించింది. వినిపించగానే లేచి లేవగానే మా మాయత అన్నాను, ఈ మాట ఎక్కడుంది, ఈ మాట నాతో మాట్లాడినట్లు స్వరం వినిపించింది, నాకు వేరుగా ఉండి నువ్వు బ్రతకలేవు, నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు అన్నటువంటి మాట నా గుండెకి అది హత్తుకున్నట్లుగా ఉంది. ఆ మాట ఎక్కడుంది అని అంటే, నిజమేనరా, యేసుక్రీస్తు దేవునికి వేరుగా ఉండి ఏ ఒక్కరు బ్రతకలేరు, ఈ రోజు నీకుతో దేవుడు మాట్లాడాడు అని చెప్పాడు. అయితే నిజమా అని అంటే అప్పుడే నేను అనుకుంటున్నాను, నా తల్లిదండ్రులు నేను దూరం అయిపోతానేమో, నా తల్లిదండ్రులు, నా గ్రామస్తులు నాకు జీవితాంతం వెలివేసేస్తారేమో, నా బ్రతుకు అసలు ఎక్కడ ఉంటుంది అనేది భయం ఒకవైపు ఉంది. అయినప్పటికీ కూడా నేను యేసుక్రీస్తుకి నమ్ముకున్నానన్న సంగతి తెలిసిన తర్వాత, యేసుక్రీస్తుకి నమ్ముకున్నానన్న సంగతి తెలిసిన తర్వాత మా కుటుంబానికి తెలియలేదు. అయితే అప్పుడు ఇంకా మా గ్రామానికి నేను వెళ్ళాను. మా గ్రామానికి నేను వెళ్ళినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని సంగమ, మా గ్రామానికి నేను వెళ్ళినప్పుడు
రెండు రోజుల ముందుగానే నా కొడుకు యేసుక్రీస్తుకు నమ్ముకున్నాడన్న సంగతి మా నాన్నగారికి తెలిసిపోయింది. మా నాన్నగారికి తెలిసిపోయిన తర్వాత వాడిని ఇంటికి రానివ్వద్దు, వాడే కనుక ఇంటికి వస్తే మనల్ని గ్రామస్తులు వెలివేసేస్తారు, ఏ విధమైన ఆస్తులు ఉండవు, ఏ విధమైన మాన్యాలు ఉండవు, మనము దేనికి పనికి రాకుండా పోతాం. ఆడెక్కడైతే ఉన్నాడో, ఎక్కడైతే దేవుడికి నమ్ముకున్నాడో వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, అక్కడే బ్రతకాలి, ఏం చేసుకుంటాడో తెలియదు, ఇంట్లోకి రానిస్తే మాత్రం ఇది బాగుండదు, నేను మందు తాగేసి చచ్చిపోతాను అన్నట్టుగా మా నాన్న చెప్పాడు. అయితే ఏదో వెళ్తే మా అమ్మ చాలా కోపంతో ఉంది. సాయంత్రం 4 గంటలకి భయంతోనే వెళ్తున్నాను. ఉదయం వెళ్ళిపోయాను మా ఊరు, ఎక్కడెక్కడో మధ్యదారుల్లో ఉండి ఇంటికి వెళ్తే ఏమంటారో అనే భయంతో అలాగా చీకటి చేసుకుని వెళ్దాంలే అని చెప్పేసి తెల్లవారు వచ్చిన నేను సాయంత్రం 7 గంటలకి ఇంటికి వెళ్తే అప్పుడప్పుడే పొయ్యి మీద ఎసరు మరుగుతూ ఉంది, రైస్ పడేయడానికి ఎసరు మరుగుతూ ఉంది. అప్పుడు మా అమ్మ తీసి నేను ముంజూరులో నిలబడిపోయాను, వాకల్లో నిలబడిపోతే, నీ కొడుకు వచ్చాడు, వెళ్ళు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, నీ కొడుకు వచ్చాడు, వెళ్ళు, హల్లెలూయా, వాడు వచ్చాడు, వెళ్ళు, ఆడు మొహం నేను చూడను అన్నాను మా నాన్న అలా వెళ్ళిపోయేసరికి ఆ కోపం తట్టుకోలేక మా అమ్మ ఏం చేసిందంటే ఆ జగ్గుతో ఆ వేడి నీళ్ళు తీసి మొఖాన్ని ఇసిరి కొట్టింది. నా మొఖాన్ని చూడకని చెప్పి ఆ మరుగుతున్న వేడి నీరు నా మొఖాన్ని కొడితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనీసం చీపుకుంటున్నట్టు కూడా నా జీవితంలో అనిపించలేదు. అప్పుడే నా నిజమైన దేవుడు, నిజంగా యేసుక్రీస్తే నా ప్రభు అనుకున్నాను. మరుగుతున్న ఎసర కల్లారా చూశాను, అంత వేడి నీరు నా మొఖాన పడినప్పుడు కనీసం చీమ కుట్టినట్టు కాలేదు అని అంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు అలాగే నేను అక్కడే ముఖం పాముకొని నేను అనుకున్నాను నా మనసులో, సరే బ్రతుకుంటే మంచిదే కానీ ముఖం ఏమైపోద్దేమో, కాలిపోద్దేమో అన్నట్టు కొడతలుగా మడతలుగా మడతాడిపోతే మనం ఇప్పటికైనా పెద్ద అందమే లేము, కానీ ఉన్నదాన్ని నేను కొంచెం మనం కాపాడుకోవాలన్నట్టుగా నాకు అనిపించినప్పటికీ కనీసం నిజంగా దేవుడు చాలా గొప్ప కార్యము చేశాడు. ఎప్పుడైతే అతి త్వరలోనే ముగిస్తున్నాను, ఎప్పుడైతే మా అమ్మ నా ముఖం మీద నీళ్లు పోసిందో ఆ 2వ రోజు నుంచి కడుపు పెరిగిపోయింది. మా అమ్మకి కడుపు పెరిగిపోయేసరికి మా అమ్మకి అన్నాను, యేసుక్రీస్తు దేవుడిని నమ్ముకో, దేవుడు నీకు బాగు చేస్తాను. తీసి పెట్టి కొట్టింది. అయినా నేను భరించాను. మళ్ళీ ఎందుకో చెప్తున్నాను, యేసయ్యని నమ్ముకో, దేవుడు బాగు చేస్తాడని. కనిపించిన డాక్టర్లు బాగు చేయలేకపోతుంటే యేసుక్రీస్తు నాకు ఎలా బాగు చేస్తాడు, కనిపించిన దేవుడు ఎలా బాగు చేస్తాడని. అయినా బాగు చేస్తాడు, యేసుక్రీస్తు నమ్ముతాను. అయితే ఒకరోజు నేను అన్నాను, మాకు జీడి వ్యవసాయం ఉంది, మంచి సమ్మర్ టైం అది. అక్కడ నేను పశువులు ఒకవైపు కాస్తూ ఉంటే మా అమ్మ అసలు దేవుడు అంటే తెలియదు, ఎవరికి రాని ప్రార్థన చేసేస్తా ఉంది. ఆ కొండ దగ్గర ఎవరికి రాని ప్రార్థన చేసేస్తుంది. నేను అనుకున్నాను, నేను యేసుక్రీస్తు నమ్ముకొని ఇంత మర్మయుక్తమైనటువంటి మాటలతో నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. మా అమ్మ ఇంత ప్రార్థన చేస్తుంది ఏంటని మా అమ్మకి ఏమాత్రం డిస్టర్బెన్స్ చేయలేదు. అది ఏమో కానీ 2 గంటల సేపు అడవిలో మోకాలు వేసి ఆమె కడుపులో చేయబట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అసలు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు ఏమి తెలియదు, యేసు గురించి తెలియదు, అసలు ప్రభు అంటే తెలియదు, కానీ ప్రార్థన చేసుకుంటుందంటే ఖచ్చితంగా ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, దేవుడు 2 వారాల్లో రిజల్ట్ ఇచ్చేశాడు మా అమ్మ. హల్లెలూయా, 2 వారాల్లో రిజల్ట్ ఇచ్చేశాడు. ఇమ్మీడియట్లీగా మా అమ్మ దేవుడికి నమ్ముకోవడానికి ప్రారంభించింది. బాప్తిసం తీసుకుంది. తర్వాత మా నాన్నను మార్చడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టాయి. తర్వాత తమ్ముడు మారాడు, మా కుటుంబం అంతా మారింది. ఈరోజు సంపూర్ణంగా నా సేవ, దేవుని యొక్క సేవలో నేను ఆయన సమర్పించుకున్నటువంటి ప్రకారం ఆయన సేవలో నేను ఇప్పుడు కొనసాగుతున్నాను. నా కుటుంబము నుంచి చక్కనైనటువంటి సాక్ష్యం బయటికి బయలుదేరింది. ఈరోజు నేను అది సంతోషిస్తున్నాను. నా కుటుంబం లాగానే ప్రభువులో ప్రతి కుటుంబము సంరక్షించబడాలి, రక్షణ పొందాలి, మారు మనుషులు పొందాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు నేను కంకణం కట్టుకొని ప్రభు పరిచయగా నా కుటుంబంలో ప్రతి భయంకరమైనటువంటి నా తల్లికి వచ్చిన వ్యాధిని కూడా నువ్వు లయపరిచిన దేవుడు ఉన్నావు అని చెప్పి నా జీవితంలో నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏ విధమైన ఆటంకాలు వచ్చినా నీ సేవ నేను చేసుకుంటానని ఆయన సేవలో ఇప్పుడు నేను ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయి, శ్రమలు ఎదురవుతున్నాయి, కొడుతున్నారు, తిడుతున్నారు, విపరీతంగా హింసిస్తున్నారు మా ప్రాంతంలో, అయినా నేను దేవుని యొక్క సన్నిధిలో ఒప్పందం ప్రకారము ఆయన సేవ చేస్తాను, ఆయన కొరకు చచ్చిపోతాను అన్నటువంటి తీర్మానంతో ఈరోజు ఎక్కడో పుట్టిన నేను ఈరోజు మీరెవరో నాకు తెలియదు, నేనెవరినో మీకు తెలియదు, కానీ ఇది ఆత్మీయ బంధం. దేవుడు ఎంత చక్కగా
నిజంగా ఇది జత కలిపాడనంటే ఇలాంటి బాంధవ్యాన్ని నేను ఈ యొక్క నిజంగా ఇది పరలోక సంతోషమే అని నేను ఎంతగానో భావిస్తాను. ప్రియమైనటువంటి దేవుని సంగమ, నా కొరకు నా కుటుంబం ఇంకా నా కుటుంబంలో ఆ గ్రామస్తులు ఇంకా సంపూర్ణంగా రక్షణ ఇప్పటికీ పొందలేదు. ఇంకా ఒక్క కుటుంబంగానే మా కుటుంబంగానే మా గ్రామంలో దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరంలో ఆరాధన కేంద్రముగా దాన్ని మార్చాలని మరి విశ్వాని యొక్క నినాదాన్ని బట్టి ఈ డిసెంబర్ నాటికి దాన్ని ఆరాధన కేంద్రంగా మార్చుతారు కూడా. మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి, మా కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి. మా ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు, రక్షణ లేని ప్రజలు, మారు మనసు లేని ప్రజలు నశించిపోతున్నారు. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కేవలం మిమ్మల్ని బట్టి మేమేది కోరుకోవటం లేదు, కానీ మా కొరకు ప్రార్థన తప్పకుండా మీరు చేయాలి. ఆ సహకారం మీలోంచి మాకు వస్తే మేము ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి ఆ దిట్టమైనటువంటి అడవుల ప్రాంతాల్లో అనేక మంది ఆత్మలను మేము రక్షించగలమని తప్పకుండా మిమ్మల్ని బట్టి నేను కోరుతూ ఈ కొద్దిపాటి సాక్ష్యాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. హల్లెలూయా.